అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు క్యాబేజ్ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే నిల్వ కూడా ఉంచుకోవచ్చు అనమాట. ఇప్పుడు చట్నీని ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దామండి. నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనేది వాటర్లో నానబెట్టుకుని ఈ చింతపండు అనేది హీట్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం గ్రైండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే 1/2 kg క్యాబేజ్ని ఈ విధంగా సన్నగా తరుక్కొని వాటర్ అనేవి ఎక్కడా లేకుండా ఒక క్లాత్ మీద నీట్గా ఆరనివ్వాలండి. ఈ విధంగా ఆరిన ముక్కల్ని మనం చట్నీ కలుపుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. చూసారు కదా, నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. అలాగే పొడిలాడుతూ ఉండాలండి క్యాబేజ్ ముక్కలు అనేవి ఉండాలన్నమాట. ఇప్పుడు క్యాబేజీ అంతా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఈ చట్నీ అనేది 1/2 kg క్యాబేజీకి చేస్తున్నాను అనమాట. 3 స్పూన్లన్నర ఉప్పు, అలాగే 3 స్పూన్ల కారం యూజ్ చేస్తున్నానండి. మీరు మీ రుచికి తగిన విధంగా కారం అనేది ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. నాకైతే 3 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 3 టేబుల్ స్పూన్ కారం అనేది యూజ్ చేశాను. స్పైసీ కారం కాబట్టి 3 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. మీరు వాడే కారాన్ని బట్టి కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత క్యాబేజ్ ముక్కలని ఈ విధంగా కలుపుకుంటూ కొంచెం ప్రెస్ చేస్తూ కలపాలండి. అందులో కొంచెం వాటర్ అనేవి వస్తాయన్నమాట, క్యాబేజ్లోంచి నీరు. ఈ విధంగా కలుపుకుంటూ మెత్తగా ఇలా నలుపుతూ ఉంటే క్యాబేజ్ ముక్కకి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. అలాగే అందులోంచి వచ్చే వాటర్కి చాలా ఫ్లేవర్గా కూడా ఉంటుందన్నమాట. ఈ చట్నీ చాలా రోజులు నిల్వ కూడా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కడికైనా వెళ్ళటానికి ట్రావెల్లోకి యూజ్ చేసుకోవచ్చు. అలాగే వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా ముక్కలన్నిటికీ పట్టేలాగా కారం ఉప్పు ప్రెస్ చేస్తూ కలపాలన్నమాట. అప్పుడే మనకి క్యాబేజ్ ఫ్లేవరు, సాల్ట్, ఉప్పు అనేది బాగా పడుతుంది. అలాగే 1/2 స్పూన్ పసుపు అనేది కూడా యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే తయారు చేసి పెట్టాం కదా, ఆ చింతపండు అనే గుజ్జు అనేది యాడ్ చేసుకుందాము. ఈ విధంగా చింతపండు గుజ్జు అనేది నాకు 3 టేబుల్ స్పూన్ వరకు పట్టిందండి. మీరు మీ రుచికి సరిపడా, మీరు తీసుకున్న క్వాంటిటీకి సరిపడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా మరొకసారి మొత్తంగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత నేను ముందుగానే దంచి పెట్టుకున్నానండి ఒక ఎల్లుల్లిపాయ అనేది. ఈ విధంగా దంచిన ఎల్లుల్లిపాయ అనేది యాడ్ చేసుకొని బాగా బ్రష్ చేస్తూ మొత్తం కలుపుకోవాలన్నమాట. ఎల్లుల్లిపాయని నలుపుకుంటూ కలపడం వల్ల చట్నీకి ఫ్లేవర్ బాగా పడుతుంది, అలాగే చాలా బాగుంటుంది అనమాట. ఈ ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట. ఈ విధంగా క్యాబేజీ అంతా కలుపుకున్న తర్వాత ఈ విధంగా క్యాబేజీలోకి ఎల్లుల్లిపాయలు అంతా కలిసేలాగా బాగా కలుపుకొని మనం ముందుగానే ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద బాండీ పెట్టి 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలండి. ఆ తర్వాత 3 లేదా 4 ఎండుమిర్చి అనేది కూడా యాడ్ చేసుకొని ఎండుమిర్చి అనేది వేడైన తర్వాత పోపు దినుసులు అంటే తాలింపు దినుసులు అనేవి ఒక 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. ఈ చట్నీలకు తాలింపు దినుసులు ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది. అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని తాలింపు అంతా బాగా కాగిన తర్వాత తాలింపు చల్లారిన తర్వాత ఇంగువ అనేది 1/2 స్పూన్ యాడ్ చేసుకోండి. చాలా ఫ్లేవర్గాను చాలా బాగుంటుంది చట్నీలోకి ఇంగువ యాడ్ చేయడం వల్ల. తాలింపు అనేది చల్లారిన తర్వాతే చట్నీలోకి కలుపుకోవాలండి. ఈ విధంగా ఇంగువ కలిపిన తర్వాత తాలింపు అనేది చల్లారింది. ఇప్పుడు మనం చట్నీలోకి కలిపేసుకుందాం తాలింపు అనేది. ఈ విధంగా క్యాబేజ్ చట్నీ అనేది ఎంతో ఈజీగాను చాలా టేస్టీగాను తయారు చేసుకోవచ్చండి. మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేమ్ వచ్చి టేస్టింగ్